వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇవాళ రాహుల్ గాంధీది సహకారం ఎంత ఇచ్చినప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిక్లరేషన్లో చెప్పినప్పటికీ కూడా, ఇవాళ ఒక నాయకుడు కనుక సీరియస్గా తీసుకుంటేనే ఆ పనులు అయితే. కాబట్టి ఇవాళ ఈ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన భూభారతి నిన్నట్టు అమల్లోకి తెచ్చిన తర్వాత వర్గీకరణ తెచ్చిన, లేదంటే 42% బీసీలకు రిజర్వేషన్ వర్గీకరణ తెచ్చిన, ఒక సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలు, తర్వాత భూమి సమస్యలు, తర్వాత ప్రజల సమస్యలు, తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డికి మనం అప్పచెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీరియస్గా ఈ అంశాలన్నింటినీ తీసుకున్నాడు కాబట్టి చట్టరూపానికి దాల్చాయి. లేకపోతే చట్టరూపం దాకా వచ్చే అవకాశాలు లేవు. ఆ చట్టరూపం దాల్చడమే కాకుండా వాటికి అనుమతులు కూడా రావడం, గవర్నర్ గారు దాన్ని ఆమోదించడం, అది చట్టంలోకి రావడం, ఆ చట్టరూపంలో ఇవాళ వర్గీకరణ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సామాజిక న్యాయానికి పునాదులు వేసిన మహానాయకుడు ఉన్నాడు, ఇవాళ రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహానాయకుడు ఉన్నాడు, రాజ్యాంగంలో పొందుపరిచిన మహానాయకుడు ఉన్నాడు. ఆ నాయకుని జయంతి రోజున ఇవాళ మనం వర్గీకరణ ఫలాలను అందుకుంటున్నాము ఆ రోజు నుండి అని చెప్పేసి 135వ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము వర్గీకరణ జీవో నంబర్ 33ను తీసుకురావడం జరిగింది. ఆ శాసనసభ ఈ రెండిట్లలో ఆమోదించబడి శాసన మండలిలో ఆమోదించబడ్డ దీని పేరు ఇవాళ తెలంగాణ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ హేతుబద్ధీకరణ చట్టం 2025 ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారంగా ఏంటంటే రిజర్వేషన్స్ ఇవాళ గ్రూప్ 1లో 1%, గ్రూప్ 2లో 9%, అలాగే గ్రూప్ 3లో 5% చొప్పున ఇవాళ ఈ వచ్చి రోస్టర్ పాయింట్ అమలుకి వస్తుంది. రోస్టర్ పాయింట్ కూడా చూసుకుంటే గ్రూప్ 1కు 7వ నంబరు, గ్రూప్ 2కు 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 ఈ రకంగా ఇవాళ గ్రూప్ 2కు మనం మంచి అవకాశం వచ్చింది. అలాగే గ్రూప్ 3కి 22, 41, 62, 77, 91 ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ను గ్రూప్ 3కి ఫిక్స్ అయింది. సో ఈ రకంగా చూసుకుంటే ఇవాళ మాదిగలకు పెద్దపీట వేసినట్టుగా మనకు కనబడుతుంది. మాదిగలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పెద్దపీట వేసి ఇవాళ ముందు వాళ్ళకి రోస్టర్ పాయింట్లో కూడా మంచి అవకాశాలు కల్పించాడు. ఎందుకంటే పెద్ద జనాభా కాబట్టి. అదేవిధంగా మాలాంటి అనుబంధ కులాలకు కూడా 20, 30, 22, 41, 62, 77, 91 అంటే 1, 2, 3, 4, 5 పాయింట్స్ ఇచ్చాడు వీళ్ళకి. అలాగే మాదిగలకైన ఉపకులాలకు కలిపి 1, 2, 3, 4, 5, 6, 7, 9 పాయింట్స్ ఇచ్చాడు. అట్లాగే గ్రూప్ 1కు ఒకే ఒక పాయింట్ 7 నంబర్ పాయింట్ ఇచ్చాడు. అట్లా దీనివల్ల 9 పాయింట్స్ ఇచ్చడం వల్ల మాదిగలకి అవకాశాలు ఎక్కువగా మెండుగా వచ్చే అవకాశం ఉంది. అండ్ మాదిగ ఉపకులాలకు కూడా ఇవాళ అంటే ఇది ఒక రకంగా 30 ఏళ్ళ పోరాట ఫలితంగా, మందకృష్ణ గారి పోరాట ఫలితంగా ఇది జీవో వచ్చినట్టుగా మనం మందకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మందకృష్ణ గారు ఆ అంశాన్ని 30 ఏళ్ళు కొట్లాడి అట్లాగే సుదీర్ఘకాలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అనేక కమిషన్లు వేయించగలిగాడు, అన్ని పార్టీలను ఒప్పించగలిగాడు, మాదిగ జాతిని 30 ఏళ్ళుగా నడిపించగలిగాడు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు కూడా ఈ క్రెడిట్ కంపల్సరీ మనం ఇవ్వాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా ఆయన తీసుకురావచ్చు ఆ అంశాన్ని 30 ఏళ్ళుగా ముందుకు తీసుకొచ్చిన ఘనత కూడా ఇవాళ మందకృష్ణ మాదిగది. కాబట్టి అటువైపు రేవంత్ రెడ్డికి ఎంత ఘనతనో, ప్రభుత్వానికి ఎంత ఘనతనో అంతకంటే ఎక్కువ ఘనత కూడా మన మందకృష్ణ మాదిగ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ అంశాన్ని అంటే ఇంతకాలంగా 30 ఏళ్ళుగా ఆ అంశాన్ని ప్రజల ముందు పెట్టి ఆ అంశాన్ని అనేక పార్టీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకున్నప్పటికీ కూడా అంశాన్ని ముందు తీసుకొచ్చి ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చట్టబద్ధత కల్పించేదాకా పోరాటం చేయగలిగాడు మందకృష్ణ మాదిగ. సో చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మందకృష్ణ మాదిగ గారి ఉద్యమాన్ని, మాదిగల ఉద్యమాన్ని, వాళ్ళ యొక్క ఆశయాన్ని 30 ఏళ్ళ వాళ్ళ యొక్క సుదీర్ఘ ఎదురుచూపుకు ఇలా ముగింపు పలికి ఇలా ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి దామోదర రాజనరసింహ గారు కావచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి గారు, ఇట్లా వీళ్ళు ఎవరైతే మధ్యవర్గంలో ఉన్న వాళ్ళు సభ్యులు ఉన్నారో
ఈ కమిటీ ఉన్నదో, మంత్రుల కమిటీ ఉన్నదో, వాళ్ళంతా కూడా ఇవాళ దీనికి పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టి ఇవాళ అది సాధ్యమైంది. ఈ క్రెడిట్ అంతా కూడా వీళ్ళందరికీ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే కీలకంగా ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి నాయకుడు, సభానాయకుడు, ఇవాళ ముందుండి నడిపించి వీళ్ళందరితో చర్చించి అనేక అంశాలు వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా ఇక అన్ని నోటిఫికేషన్లు ఇప్పుడు ఇకపై వచ్చే ప్రతి నోటిఫికేషన్లో కూడా మేము వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ మీడియాతో మంత్రులు ఉత్తమ్ దామోదర్ అండ్ పొన్నం చెప్పారు. సో కాబట్టి అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేసి చూపెట్టారు కాబట్టి తప్పకుండా మనం అభినందించాలి. D6 అండ్ డీజాక్ తప్పకుండా రేవంత్ రెడ్డిని, అలాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని, అంతేకాకుండా ముఖ్యంగా మందకృష్ణ మాదే గారిని, ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. మరియు ఈ విజయము అమరవీరులకు అంకితం. ఈ వర్గీకరణ విజయము అమరవీరులకు అంకితం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మనమంతా కూడా భావించాలి. తప్పకుండా ఆ అమరవీరులకు ఈ విజయం అంకితం చేస్తూ D6 డీజాకు వీళ్ళని అభినందిస్తున్నది. జై భీమ్, జై పులి, జై పెరియార్.